హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటి అంటారా, పేరెంట్స్ అండ్ కిడ్స్ గేమ్స్ ఆడటం చూసారా, అది స్కూల్లో అండి. సో అది ఒక స్పెషల్ ఈవెంట్ అని చెప్పొచ్చండి. సో అది ఎక్కడ, ఆ స్కూల్ ఎక్కడ అంటారా, మన హైదరాబాద్లోనే ఉందండి. మన హైదరాబాద్ బోడుప్పల్లోనే ఉందండి. అదే ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ అండి. స్కూల్ అయితే చాలా బాగుందండి. స్టడీ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయండి. నాతో పాటు వీడియో చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఎలా ఉంటుంది అని. గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మేమైతే స్కూల్కి అయితే రీచ్ అయిపోయామండి. స్కూల్లో ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి, చాలా బాగా అరేంజ్ చేశారు. సో మేమైతే రీచ్ అయిపోయామండి స్కూల్కి. సో మీరే చూసే గేమ్స్ ఫర్ ఫాదర్ అండ్ కిడ్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అయితే రిబ్బన్ కటింగ్ అయితే అయిపోయిందండి. మేము కూడా గ్రౌండ్కి అయితే వెళ్ళామండి. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మేడం ఏంటంటే జస్ట్ చూపించారండి, ఒక పాపని తీసుకొని మనం ఎలా ఆడాలి అని చెప్పేసి చూపించారు. చాలా అంటే మేడం కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి ప్రతి దాంట్లో. అంటే చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు, మనల్ని కూడా చాలా బాగా ఇన్వాల్వ్ చేస్తారు. ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అండి. స్కూల్లో మనం పిల్లలతో ఆడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్లో అటెండ్ అవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోకండి పేరెంట్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకు అంటే పిల్లలకు కూడా అది ఒక మూమెంట్ అనేది చెప్పలేమండి. మేడం గారు కూడా పేరెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. గేమ్స్ ఎలా take your child and sit in the chair, and the second round also same. At the last final, first and first. గేమ్స్ పెట్టడం వల్ల మనకంటే ఒక విషయం అయితే అర్థమైందండి. మనం పిల్లల్ని ఎంత హెల్తీగా చూసుకుంటామో మన బాడీ, మన ఫిట్నెస్ కూడా అంతే ఫిట్గా ఉండాలి అని చెప్పేసి అయితే మాకు అర్థమైందండి. సో ఏమంటారు, నేను చెప్పింది కరెక్టే కదా. ఇలా ఎవ్రీ క్లాస్కి అయితే 2 గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. సో ఇదైతే మా చిన్న పాప అయితే ఆడుతుందండి గేమ్. మా హస్బెండ్ అండ్ మా పాప అయితే ఆడుతున్నారండి. ఆరెంజ్ కలర్ కోన్ పట్టుకున్నది మా హస్బెండ్ అండి. సో ఇలాంటి గేమ్స్లో మనం పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మన గిఫ్ట్ రావాలి అని ఉంటుంది, రాకపోయినా స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ రావచ్చు అని చెప్పేసి మనమైతే అనుకోవాలండి. అప్పుడే మనం ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం. ఏమంటారు? సో ఎల్కేజీ వాళ్ళకైతే మ్యూజికల్ చైర్ అయితే కండక్ట్ చేశారండి. సో మ్యూజికల్ చైర్ అంటే పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కదండి. చూసేయండి. గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి కూడా ఇలా మెడల్స్ ఇచ్చి సో ఇలా మెడల్ సాధించడం అంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. అండ్ పిల్లలు పేరెంట్స్ వల్ల గెలిచారు కాబట్టి పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఉంటారు. కరెక్టే కదా అండి. సో మన వల్ల పిల్లలు గెలిచారు అని అంటే మనకు కూడా ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది కదా అండి. ఇప్పుడు పిల్లలకైతే ఇంకా ఎల్కేజీ వాళ్ళకైతే ఇచ్చారండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నర్సరీకి అయితే ఒక గేమ్ పెట్టారండి. పిల్లలు బాల్ చేయాలి, ఫాదర్ పట్టుకోవాలండి. సో దీంతో కూడా పిల్లలకు ఫాదర్కి అనేది ఇంకా బాండ్ అనేది పెరుగుతుంది. ఈ గేమ్స్లో ఆడటం కూడా ఒక రోజు ఇలా పిల్లలతో స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది కదండి. సో ఇప్పటి నుండి మనం కూడా ఇదే మెయింటైన్ చేయాలి. బిజీ టైంలో ఒక్కరోజు ఇలా పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయాలండి. అప్పుడు వాళ్ళకు కూడా రిఫ్రెష్ అవుద్ది, మనకు కూడా స్ట్రెస్ పోద్దండి కదా. కరెక్టే కదా అండి. ఇలా క్రియేటివ్గా గేమ్స్ ఆలోచించడం అంటే మా ప్రిన్సిపల్ మేడంకే సాధ్యమండి. ఎందుకు అంటారా, ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం, క్రియేటివ్గా ఆలోచించి అవన్నీ అరేంజ్మెంట్ చేయడం, ఇలా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా పేషెన్స్తో కూడిన పని అండి. సో ఎందుకైతే మా ప్రిన్సిపల్ మేడంకి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలండి.
లాస్ట్ ఇయర్ అయితే గ్రాండ్ పేరెంట్స్ డే అయితే సెలబ్రేట్ చేశారండి. అప్పుడు నేను యూట్యూబ్ చేయలేదు కాబట్టి మీకు చూపించలేదు. ఇప్పుడు అన్నీ అప్డేట్లో ఉంటానండి, చూపిస్తానండి. నా నెక్స్ట్ వీడియో అయితే ఏంటంటే పేరెంట్స్ లైవ్ రివ్యూ ఉందండి. సో అది మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది స్కూల్ ఎలా ఉంది, అక్కడ స్కూల్ స్ట్రక్చర్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేయండి. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో నా వీడియో ఒక్కరికైనా యూజ్ అవుద్ది కదా అని చేశాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.